హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దమ్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా పన్నీర్ బిర్యానీ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. పన్నీర్ పీసెస్ ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసి ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి డైరెక్ట్గా బిర్యానీలో వేస్తే కొంచెం జ్యూసీగా ఉంటాయి, కానీ సగం సగం విడిపోతూ ఉంటాయి మనం గరిటె పెట్టినప్పుడు. అలా విరగకుండా ఉండడానికి, కొంచెం గట్టిగా ముక్కలు ఉండడానికి ఇలా కొంచెము జస్ట్ 1 మినిట్ అనేది ఇలా కొంచెం షేడ్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలన్నీ కూడా 2 బ్యాచెస్ లాగా విడతీసుకొని 2 సార్లు అయితే ఫ్రై చేసిస్తున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ ప్రాసెస్ కోసం అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మేము తెచ్చుకునే వెజ్ బిర్యానీ లాగా ఇప్పుడైతే నేను చేస్తున్నాను. ముందుగా గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, లైట్గా సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మన ఆప్షన్ అనమాట. నేను అచ్చం రెస్టారెంట్ స్టైల్లో మేము తిన్నట్టుగానే చేస్తున్నాను కాబట్టి పెద్ద పెద్ద క్యారెట్ ముక్కలు, ఆలు ఒకటి తీసుకున్నాను. అవి కట్ చేసేసుకొని అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారము, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పీసెస్కు పట్టే విధంగా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే పీసెస్ అనేవి సగం ఉడుకుతాయి. ఇప్పుడు పన్నీర్ పీసెస్ మనము డైరెక్ట్గా వేసేసుకున్నా కూడా ఏం కాదనమాట, ఎందుకంటే ఫ్రై చేసేసాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మసాలా పట్టే విధంగా కలిపేసుకోవాలి. బిర్యానీకి ఇప్పుడు మసాలా అనేది గ్రేవీలాగా ఉండాలి కదా, దానికోసం నిమ్మరసము, పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు, నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మనకు పక్కన రైస్ ఉడుకుతాయి కదా, ఆ రైస్లోంచి ఒక 2 గరిటెల వాటర్ కూడా వేసేసాను, వేడి నీళ్ళు అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసేసుకోవాలి, నలుపుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా అంతా కూడా పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకొని ఇప్పుడు 70% కుక్ చేసుకున్న రైస్ అయితే ఇందులో లేయర్స్ లాగా వేసుకోవాలి. బాస్మతి రైసే తీసుకున్నాను నేను. ఒక బ్యాచ్ లాగా రైస్ వేసిన తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లుకొని మళ్ళీ రైస్ వేసేసుకోవాలి. అంటే మనకు ఫ్లేవర్ని బట్టి అనమాట. డైరెక్ట్ పైన కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను ఎప్పుడు చేసినా కూడా ఇలా 2 బ్యాచెస్ లాగా రైస్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు పైన లేయర్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం మసాలా కలిపేటప్పుడు పెరుగు వేసుకున్నాం కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను, నేను అప్పుడు చూపించలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన పెనం పెట్టుకోవాలి స్టవ్ మీద. దానిపైన బిర్యానీ గిన్నె పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తే మంచి టేస్టీ కలర్ఫుల్ బిర్యానీ తక్కువ ఆయిల్తో ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అది కూడా వెజ్ దమ్ బిర్యానీ. మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీలు కూడా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి, తక్కువ టైంలో చేసుకోవచ్చు. మన ఛానల్లో షార్ట్స్లలో నా యూట్యూబ్ సిరీస్ అయితే చేస్తున్నాను, నేను ఎలా స్టార్ట్ చేశాను. మీలో ఎవరికైనా నా వీడియోస్ కనుక యూస్ఫుల్ అనిపిస్తున్నాయి అనుకుంటే, మీకు సిరీస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇంతకు పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా అనిపించింది, మీరు ట్రై చేశారా? చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్, టైలరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. పన్నీర్ పీసెస్ చూశారు కదా, చాలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి అయితే ప్రిపేర్ చేశాను. బిర్యానీ గిన్నె ఇలా ఎక్కువగా మాడకుండా వస్తే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా కూడా ఉంటుంది, ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా, మెత్తపడకుండా చాలా టేస్టీగా మసాలాతో ఉంటుంది బిర్యానీ అయితే.